పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసు విచారణ ముగిసింది. ఈరోజు ఉదయం 10:30 నుంచి మొదలుపెట్టిన సిట్ ఇప్పుడు 8:30కి ఆయన విచారణ ముగించింది. దాదాపు 10 గంటల పాటు ఆయనను విచారించారు. ఇంట్లో చాలా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. మొత్తానికి ఈరోజు పూరి విచారణ ముగిసింది. మొదటి రోజు సిట్ విచారణలో పూరి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఎన్నోసార్లు ప్రశ్నిస్తే పూరి ఎంతకీ ఒప్పుకోలేదు. అయితే చివరిగా జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్లో కెల్విన్తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను పోలీసులు అతనికి చూపించడంతో పూరి జగన్నాథ్ తను ఇంట్లో ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. వారు సంధించినటువంటి ప్రశ్నలు దాదాపు 100 ప్రశ్నలను ప్రశ్నించారు పూరి జగన్నాథ్ను. అలాగే ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఈరోజు కొద్దిసేపటి క్రితం వరకు 8:30 వరకు కూడా ఒక హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి. పూరి విచారణ ముగిసింది. కొద్దిసేపటి క్రితం దాదాపు 10 గంటల పాటు పూరి విచారణ కొనసాగింది. అయితే ప్రస్తుతం పూర్తి వివరాలు అందించిన మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లో ఉన్నారు. శర్మ, విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. ఏంటి ఓవరాల్ గా ఏం తెలుస్తుంది? 10 గంటల విచారణలో ఎలాంటి విషయాలు తెలియజేశాడు పూరి? పూరి జగన్నాథ్ సుదీర్ఘ విచారణ పూర్తయింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 10 గంటల పాటు అతన్ని విచారించారు. 10 గంటలకే సిట్ కార్యాలయానికి చేరుకున్న పూరి జగన్నాథ్ 1 గంట పాటు సిట్ కార్యాలయంలో తన తమ్ముడు కొడుకుతో కలిసి గడిపాడు. ఆ తర్వాత 5వ ఫ్లోర్ లో సిట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోకి పూరి జగన్నాథ్ ను తీసుకువెళ్లారు. సిట్ అధికారులు ఉదయం 11 గంటల నుంచి 1 గంట పాటు 1.5 గంటల పాటు అతన్ని అధికారులు విచారించారు. ఆ తర్వాత 1 గంట పాటు భోజన విరామం జరిగింది. మళ్ళీ 2:30 నుంచి ఇప్పుడు 8:30 వరకు, అంటే సుమారు 6 గంటలు, ఇప్పుడు ఉదయం 2 గంటలు, మొత్తం 8 గంటల పాటు విచారణ జరిగింది. సిట్ కార్యాలయంలో అతడు 10 గంటల పాటు ఉన్నా 8 గంటల పాటు అతన్ని అనేక కోణాల నుంచి విచారించారు. ప్రధానంగా మాఫియా ముఠా నాయకుడు కెల్విన్ ఏదైతే ఉందో, డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్ తో ఇతనికి నేరుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలింది. అదే ప్రధానంగా దృష్టి సారించి సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. దాంతో అనుబంధ ప్రశ్నలు అనేకం వేశారు. 4 సంవత్సరాల నుండి కెల్విన్ తో పూరి జగన్నాథ్ ఆ డ్రగ్స్ ను తీసుకుంటున్నాడు. అయితే 2 గ్రాములు 1 గ్రాము తీసుకున్న సందర్భంలో అతడు వినియోగించినాడు. కానీ 30 గ్రాములు 40 గ్రాములు ఆ రకంగా తీసుకుంటే అతడు సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఆ డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా పూరి జగన్నాథ్ ముందు సిట్ అధికారులు ఉంచారు. 30-40 గ్రాములు తీసుకున్న సందర్భంలో ఎవరెవరికి అతడు ఇచ్చాడు, ఒకవేళ డబ్బులకు కాకపోయినా సాధారణంగా ఫ్రెండ్లీగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల ఆధారంగా, వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆధారంగా వాళ్ళకి ఏ రకంగా ఈ డ్రగ్స్ ఇచ్చాడనేటువంటిది కూడా వాళ్ళు కొంత సమాచారం అయితే సేకరించారు. ఉదయం విచారణ సందర్భంలో కెల్విన్ ఎవరో తనకు తెలియదు, డ్రగ్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కానీ మధ్యాహ్నం తర్వాత కొన్ని కీలకమైనటువంటి ఫోటోలు కెల్విన్, అలాగే నైజీరియన్ జీషాన్ కు సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో, పూరి జగన్నాథ్ తో దిగిన ఫోటోలు, అవి చూపించిన తర్వాత అతడు నోరు మెరపలేదు. ఆ తర్వాత అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. 4 సంవత్సరాల క్రితం, అంటే కెల్విన్ పరిచయం కాకముందు ఎవరు ఈ పూరి జగన్నాథ్ కు సరఫరా డ్రగ్స్ ను చేసేవారు అనేటువంటి విషయంలో కూడా కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అలాగే జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్ కు సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. ఇతడు తరచూ బ్యాంకాక్ వెళ్లేవాడు. మరి డ్రగ్స్
కొనుగోలు కోసమే వెళ్లేవాడా, లేదంటే అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి ఆ డ్రగ్స్ ను తీసుకునేవాడా, మరి ఆ ఫ్రెండ్స్ ఎవరెవరు అనేటువంటి కోణంలో కూడా విచారించిన సందర్భంలో అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. మరి బ్యాంకాక్ వెళ్లిన సందర్భంలో చార్మిన్ అనేక సందర్భాల్లో తీసుకువెళ్లాడని తెలుస్తోంది. సుబ్బరాజు పూరి జగన్నాథ్ తో కలిసి బ్యాంకాక్ కూడా అనేక సందర్భాల్లో వెళ్ళినట్టు తెలుస్తోంది. అలాగే రవితేజ, అతను డ్రైవర్ రామ్మోహన్ రావు సంబంధించినటువంటి అంశాలలో కూడా పూరి జగన్నాథ్ డ్రగ్స్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ కుటుంబం మొత్తం డ్రగ్స్ ఈ ముఠాలో డ్రగ్స్ కు సంబంధించినటువంటి సరఫరాలో మునిగి తేలుతుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. అతని తమ్ముడు భరత్ ఇప్పటికే చనిపోయాడు. అతడు కూడా ఈ పూరి జగన్నాథ్ తో సన్నిహితంగా మెగిలేవాడు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. కాబట్టి ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. మరి రేపు శ్యామ్ కే నాయుడును విచారించబోతోంది సిట్టు. శర్మ, ఈ రోజు విచారణలో పూరి జగన్నాథ్ అంటే సిట్ అధికారులకు తెలియని అంటే ఏమైనా కొత్త లింకులు బయటకు వచ్చే అవకాశం కనపడుతోందా? వేరే పేర్లు ఏమైనా బయటకు వచ్చినాయా? కేవలం పూరి చుట్టే తిరిగిందా ఈ రోజు విచారణ అంతా? అంటే కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ సిట్ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. సిట్ కు సంబంధించినటువంటి అధికారులు మీడియాకు బ్రీఫ్ చేయబోతున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ఏ అంశాలు వెల్లడయ్యాయి అనే విషయం చెప్పకపోయినప్పటికీ వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం కానీ మీడియా వేసేటువంటి ప్రశ్నలకు కానీ ఏ రకమైనటువంటి సమాధానాలు ఉంటాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కానీ ఉదయం సిట్ కార్యాలయానికి పూరి జగన్నాథ్ వచ్చినప్పుడు ఒక సిట్ అధికారితో నేరుగా అతను మాట్లాడిన విషయం చాలా కీలకంగా మారనుంది. తాను కేవలం కొంత మాత్రమే డ్రగ్స్ తీసుకుంటాను, కానీ సినీ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు డ్రగ్స్ తీసుకోవడం, సరఫరా చేయడం అంటే అది డబ్బులకా లేకుంటే వాళ్లతో ఉన్న సన్నిహిత సంబంధాల ద్వారానా, కానీ చాలా మంది పెద్దవాళ్లు డ్రగ్స్ వినియోగిస్తూ సరఫరా చేస్తున్నటువంటి వాళ్లను వదిలేసి కేవలం తనను మాత్రమే టార్గెట్ చేసి నోటీస్ ఇచ్చి ఇంత దూరం పిలిపించడానికి గల కారణం ఏంటి, ఎవరైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనేటువంటి కోణంలో ఆ సిట్ అధికారిని ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే మరి ఎవరెవరు పేర్లు అతను పూరి జగన్నాథ్ వెల్లడించాడనేటువంటి కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మరి ఆ సందర్భంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు పూరి జగన్నాథ్ ఏం సమాధానం చెప్పాడు, ఆ పెద్దలు ఎవరు అనేటువంటిది కూడా చాలా కీలకం కానుంది. కాబట్టి ప్రతి పాయింట్ ను కూడా రికార్డ్ చేసుకున్నారు. అతడు వెల్లడించినటువంటి పేర్లు గాని అంశాలు గాని విచారణలో ఏ అంశాలు అతను వెల్లడించాడో అవన్నీ కూడా రికార్డ్ చేసుకున్నారు. దాని ఆధారంగా ఈ విచారణ మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి రేపు ఇవాళ మరి శ్యామ్ కే నాయుడుకి సంబంధించి మరి ఏమైనా విచారణలో వెల్లడించాడా? అందుకే రేపు శ్యామ్ కే నాయుడును సిట్ అధికారులు విచారించబోతున్నారా? ఎందుకంటే ఇంతకు ముందే నోటీసులు జారీ చేశారు, కానీ రోజుకు ఒక్కరు చొప్పున విచారణలో పాల్గొంటారు అని చెప్పారు. ముందైతే ఒక ప్రచారం జరిగింది, చార్మి గాని నవదీప్ గాని రేపు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం సిట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రమేష్, ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది పూరి జగన్నాథ్? ఏమన్నా మీడియాకి వివరాలు తెలియజేసే అవకాశం ఉందా సిట్ అధికారులు? రమేష్, పది గంటల పాటు పూరి జగన్నాథ్ ని ప్రశ్నించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే కెల్విన్ తో ఉన్న పరిచయాలకు సంబంధించి విచారణ జరిపారు. అయితే ఇప్పటికి చూసినట్లయితే దాదాపు 10 గంటల పాటు విచారణలో ఒక అరగంట పాటు కేవలం లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అంటే మధ్యలో ఒక 2 సార్లు మాత్రం టీ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇది సమయం తప్పించి మొత్తానికి దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్ ని సిట్ అధికారులు విచారించారు. అయితే సిట్ అధికారులు విచారించినప్పుడు పలు అంశాలు, పలు వివరాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా సిట్ దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను బయటపెట్టి వీటి సంబంధించిన వివరాలు కావాలని చెప్పి అటు పూరి జగన్నాథ్ ని ఆ అధికారులు పదే కూడా ప్రశ్నించారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే కెల్విన్ తో ఉన్న పరిచయాలకు సంబంధించి
పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ ఉన్న ఆధారాలను బట్టి కెల్విన్ తో ఉన్న సంబంధాలు, కెల్విన్ దగ్గర నుంచి తీసుకున్న డ్రగ్స్, కెల్విన్ ఇచ్చిన డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు తీసుకున్నారు, అదేవిధంగా కెల్విన్ ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తారు, కెల్విన్ ఎవరికి పరిచయం చేశారు, ఎవరు కెల్విన్ నుంచి పరిచయాలు చేసుకున్నారు, ఇలాంటి ప్రశ్నల పరంపర కొనసాగిందని చెప్పవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే పూర్తిగా ఇప్పటికీ ఇటు సిట్ ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వీళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు. అయితే మరొక చూసినట్లయితే సిట్టు దాదాపుగా పూరిని 10 గంటల పాటు విచారించి అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించి, అయితే దీనికి సంబంధించి పూర్తిగా పూరి జగన్నాథ్ చెప్పిన మొత్తం వివరాలను బేరీజు వేసి తర్వాత ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్న దానిపైన తర్వాత నిర్ణయం తీసుకోబోతుంది సిట్టు. అయితే ఇప్పటికైతే దీనికి సంబంధించి విచారణ దాదాపు పూర్తయిపోయింది. మరి కాసేపట్లో పూరి జగన్నాథ్ బయటకు కూడా పంపిస్తామని చెప్పి కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే కొద్దిసేపట్లో ఈ పూరి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతాడా లేదా అన్నది కూడా ఒక అంశంగా ఉంది. ఎందుకంటే మీడియా కూడా బయట దాదాపు ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తుంది పూరి మాట్లాడతారని చెప్పి. అయితే పూరి వర్గీయుల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు. దీంట్లో ఏదైతే నోటీస్ జారీ చేసినప్పుడు మాత్రం అప్పుడు కూడా పూరి మాట్లాడలేదు. తనకు నోటీసులు వచ్చాయి, అయితే తాను సకాలంలో స్పందిస్తానని చెప్పి మాత్రం అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడుకి పూరి విచారణ పూర్తయిన నేపథ్యంలో పూరి చెప్పిన అంశాలని బేరీజు వేసి దాన్ని సమీక్షించి దాంట్లో ఉన్న అంశాలు ఏ విధంగా కెల్విన్ తో లింక్స్ ఉన్నాయి, ఏ విధంగా కెల్విన్ వీళ్ళిద్దరు కలిసి డ్రగ్స్ తీసుకున్నారు, కెల్విన్ దగ్గర తీసుకున్న డ్రగ్స్ తోటి దాన్ని యూనిట్ సభ్యులకి ఏ విధంగా సరఫరా చేశారు, పబ్బుల్లో ఏ విధంగా డ్రగ్స్ వాడారు, దాని రిసార్ట్స్ లో ఉన్నప్పుడు డ్రగ్స్ ఏ విధంగా తీసుకున్నారు, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి పూర్తిగా విశ్లేషించిన తర్వాత దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కమర్షియల్ డ్రగ్ డీలర్ అయిన పక్షంలో తప్పనిసరిగా ఇతని పైన చర్యలు ఉండబోతాయి. ఒకవేళ అలా కాని పక్షంలో ఇతనికి నోటీస్ ఇచ్చి తిరిగి విచారించి కేవలం ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేయబోతున్నారు. అయితే ఇప్పటికి మాత్రము కెల్విన్ నుంచి ఉన్న సమాచారం మేరకు తాము విచారించాము, ఇందులో ప్రధానంగా కొన్ని అంశాలు తెలుసుకోవడం జరిగింది. ఈ అంశాల ఆధారంగా విచారణ పూర్తయింది ఈ రోజుకి. తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తానని చెప్పి కూడా ఇప్పటికే పూరి జగన్నాథ్ సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వచ్చి తాను విచారణ ఎదుర్కొంటాను అని చెప్పి పూరి జగన్నాథ్ గారు సిట్ అధికారులకు తెలుసుకుంటారు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా ఈ డ్రగ్స్ ఎప్పుడెప్పుడు తీసుకున్నారు అన్న విషయాన్ని కొన్ని వర్గాల నుంచి కొన్ని సార్లు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తున్నట్టు మనం సిట్ అధికారులు కొంతమంది ఇప్పుడు బయటకు వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే దీంట్లో ఇప్పుడు ఎవరు బయటకు వస్తున్నారు అంటే సిట్ అయితే విచారణ పూర్తయిందని చెప్పడం జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత అటు పూరిని బయటికి పంపిస్తామని కూడా చెప్పారు. అయితే మరోవైపు చూసినట్లయితే దీంట్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు అన్న విషయాన్ని చూసినప్పుడు దీంట్లో ముఖ్యంగా కొన్ని కెల్విన్ పూరికి మధ్యలో మీడియేటర్ గా ఉన్న కొంతమంది వ్యక్తుల పేర్లను ఇందులో ప్రస్తావించారు. ఇందులో మీడియేటర్ గా పూరికి మధ్యగా పూరి కెల్విన్ మీడియేటర్ గా ఉన్న కెల్విన్ కావచ్చు, పూరికి కెల్విన్ మధ్య ఉన్న పీయూష్, డేనియల్, నిఖిల్ శెట్టి, తర్వాత బెన్, ఈ ముగ్గురు సంబంధించిన వివరాలు కూడా వాటిని కూడా తెలుసుకున్నారు. వీటన్నిటి సంబంధించి పూరిని 10 గంటల పాటు విచారించినప్పుడు పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు. ఆ వీడియో రికార్డు కూడా కోర్టులో ప్రజెంట్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్, ఇక మరొక కీలక విషయం ఏంటంటే రేపు యాజ్ పర్ షెడ్యూల్ రేపు చార్మికి నోటీసులు ఇచ్చారు. రేపు చార్మిని విచారించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా శ్యామ్ కే నాయుడు పేరు తెర మీదకి వచ్చింది. కారణం ఏంటి? ఈ రోజు విచారణలో శ్యామ్ కే నాయుడు లింక్ ఏమన్నా పూరి జగన్నాథ్ బయట పెట్టారా? పూరి జగన్నాథ్ విచారణలో మరెవరి పేర్లైనా వచ్చాయా? ఎందుకు శ్యామ్ కే నాయుడు పేరు సెకండ్ డే ఆయన పేరు ఎందుకు వచ్చింది? రమేష్,
రైట్, మళ్ళీ మా ప్రతినిధి రమేష్ ఇట్లా లైన్లోకి వచ్చారు. రమేష్, పూరి జగన్నాథ్ తర్వాత అంటే యాజ్ పర్ షెడ్యూల్ రేపు చార్మీని విచారించాల్సి ఉంది, కానీ శ్యామ్కే నాయుడు పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. కారణం ఏంటి? పూరి ఏమన్నా తన విచారణలో శ్యామ్కే నాయుడుతో లింక్స్ ఏమన్నా బయట పెట్టారా? ఎందుకు ఆయన పేరు ఎందుకు వచ్చింది రేపు? ప్రకటన చూసినట్లయితే రేపు చార్మీని, ఎల్లుండి మహమ్మద్ ఖాన్ ని, ఆ తర్వాత సుబ్బరాజుని విచారించాల్సిన అవసరం ఉంది. అయితే దీంతో పాటుగా సుబ్బరాజు, రవిశంకర్, తర్వాత నాయుడిని విచారించాల్సిన అవసరం ఉంది. అయితే శ్యామ్కే నాయుడిని రేపు విచారించిన ప్రధాన కారణం ఏంటంటే శ్యామ్కే నాయుడు తనకు షెడ్యూల్ ఉంది, చార్మీకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి తాను విచారణకు తర్వాత అంటే కొద్దిగా ఇబ్బంది పడతా కాబట్టి ఇప్పుడు విచారణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇవాళ మధ్యాహ్నం సమాచారం ఇచ్చారు. అయితే ఈ మేరకు అధికారులు శ్యామ్కే నాయుడిని రేపు విచారించబోతున్నారు. ఇప్పటికీ సంబంధించిన చార్మీ నోటీస్ అందుకున్న తర్వాత తాను రేపు రానండి 20వ తేదీన తాను హాజరు కాలేని చెప్పి ఇంతకు ముందు అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయితే ఆ సమాచారం మేరకు ఇక్కడ షెడ్యూల్ కూడా చేయడం షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే చార్మీని 26వ తేదీన అధికారులు విచారించబోతున్నారు. అయితే చార్మీ ఎక్కడ తనకి ప్రదేశంలో విచారించేందుకు ఇప్పటికీ అనుమతి తీసుకున్నారు కాబట్టి విచారణ అధికారులు చార్మీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అటు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. అయితే 26వ తేదీన విచారణ జరుపుతున్నారు చార్మీని. రేపు శ్యామ్కే నాయుడిని విచారించేందుకు ప్రధాన ఉద్దేశం అతని షెడ్యూల్ ఉన్నందున అతను రేపు తన విచారించాలి అని చెప్పి ఒక కోరిక మేరకు రేపు విచారించబోతున్నారు. శ్యామ్కే నాయుడు సంబంధించి చూసినట్లయితే ఇతను కూడా పెద్ద డ్రగ్స్ ని నుంచి తీసుకున్నట్లుగా కొంత సమాచారం అధికారుల సమాచారం. దాంతో కూడా కెల్విన్ ఇచ్చిన వాతావరణంలో శ్యామ్కే నాయుడు కూడా తాను పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇచ్చాను, అతను హైదరాబాద్ తో పాటు మద్రాసు ఉన్నప్పుడు కూడా వ్యక్తుల్ని మద్రాసు వరకు కూడా పంపించి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా అది చెప్పడం జరిగింది. అంటే ఈ మేరకు శ్యామ్కే నాయుడు విచారించి కెల్విన్ రంగంలో ఏవైతే ఉన్నాయో ఆధారాల ప్రకారం శ్యామ్కే నాయుడు విచారించబోతున్నారు. ఈ విచారణలు బట్టి చూస్తే శ్యామ్కే నాయుడు ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటాడు, కెల్విన్ కొన్న పరిచయాల తర్వాత లేక పూరినే శ్యామ్కే నాయుడు పరిచయం చేసి శ్యామ్కే నాయుడు సప్లై చేస్తున్నారా, ఇలాంటి కోణం ఒకటి ఉంది. పూరి బ్యాచ్ శ్యామ్కే నాయుడు ఉంటారు కాబట్టి పూరినే శ్యామ్కే నాయుడు డ్రగ్స్ ఇచ్చాడా లేకుంటే డైరెక్ట్ కెల్విన్ నుంచి శ్యామ్కే నాయుడు డ్రగ్స్ కొనుగోలు చేశాడా, ఇలాంటి కోణాలు ఉన్నాయి కాబట్టి దీని గురించి కూడా ప్రస్తుతానికి పూర్తి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.